అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన ఆలు బఠానీ కర్రీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎక్కువ గ్రేవీగా రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరో విషయం ఫ్రెండ్స్, మన ఛానల్లో ఆలుతో చేసిన రెసిపీలు ఎన్నో ఉన్నాయి. కింద లింక్ ఇస్తాను, చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఫాలో చేయండి. ఏ రెసిపీ పెట్టినా ముందుగా మీరు చూడొచ్చు. నేను 4 బంగాళదుంపలు మీడియం సైజు తీసుకున్నాను. నేను ఉడికించుకున్న బంగాళదుంపలు తీసుకున్నాను. మీరు ఉడకబెట్టుకోవచ్చు. అలా పొట్టు తీసుకోవాలి. మీరు పెద్ద బంగాళదుంపలైనా తీసుకోవచ్చు. మీరు పెద్ద బంగాళదుంపలు తీసుకునే లెక్క అయితే కట్ చేసి ఉడకబెట్టుకోవాలి. అలా పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు మొత్తం అలా కట్ చేసి సగం ఆలు పక్కన పెట్టుకోవాలి. ఆ ఆలు ఎందుకు పక్కన పెట్టుకోమన్నానంటే ముందు వీడియోలో చెప్తాను. మిక్సీ తీసుకొని 2 టమాటాల ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. 5 పచ్చిమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి. అరకప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. అలా తిప్పుకుంటూ వేపుకోవాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. మొత్తం కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. అలా కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలా మొత్తం కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా ఆయిల్ సపరేట్ అయిందాక ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న సగం ఆలుని వేసుకోవాలి. అలా మెదుపుకొని వేసుకోవాలి. అలా ఆలు వేసుకుంటే గ్రేవీగా చాలా బాగుంటుంది. అలా మొత్తం కలుపుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. బఠానీ ఉడికిందో లేదో చూద్దాం. అలా మెదుపుకుంటే ఉడికినట్టు. అలా ఉడికిన తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా కొద్దిగా ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలా కొద్దిసేపు ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దేంట్లోకైనా బాగుంటుంది. రైస్లోకైనా, రోటీలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా బాగుంటుంది.